హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికి ప్రైజ్ లాడండి. నేను ఈరోజు కూడా ఒక చిన్న స్టోరీతో వచ్చానండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. స్టోరీ వచ్చేసి మనకు సహాయకుడైన దేవుడు అనే స్టోరీతో వచ్చానండి. ఈ లోకంలో ప్రజలను 2 తరగతులుగా విభజించడం సర్వసాధారణం. ఒక తరగతి ధనికులైతే మరో తరగతి పేదలు. లోకం ధనికులకు అన్ని రంగాల్లోనూ ప్రధాన గుర్తింపు ఇస్తుంది, కానీ పేదవానిని లెక్క చేయదు. యేసు ప్రభువు ఈ లోకంలో పరిచర్య చేసే రోజుల్లో బర్తిమయి అనే గుడ్డి పేద భిక్షకుడు ఉండేవాడు. అతడు ప్రతిదినము త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షం అర్థించేవాడు. సమాజంలో మాత్రం అతడు లెక్కలో లేని వ్యక్తి. యేసు ఆ త్రోవలో వస్తున్నాడని విని ఆయనను బిగ్గరగా పిలిచాడు. యేసు ఆ భిక్షకుని పిలుపు విని అతనికి సాయం చేశాడు. బైబిల్లో ఈ విధంగా మాటలు వ్రాయబడి ఉన్నాయి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను విడవడు. కీర్తనలు 27:16 అధ్యాయంలో ఉంది. చూశారండి, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ నీవు విశ్వాసంతో యేసుని పిలిచినచో ఆయన నిశ్చయముగా నీకు జవాబిచ్చి ఆదుకుంటాడు. ఆయన నీ పరిస్థితులను కాకోకుండా నిన్ను ఒక వ్యక్తిగా ఆదరిస్తాడు. దేవునికి వందనములు.